నమస్తే మేరే జానేమన్. ఎంతో వాగ్విభేదాల తర్వాత, ఎంతో కోల్డ్ వార్ తర్వాత ఐపీఎల్ మెగా ఆక్షన్ రూల్స్ ఎట్టకేలకి బయటికొచ్చేసాయి. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి. ముందుగా మెయిన్ టాపిక్కి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాము. 4 months బ్యాక్ వెళ్తే ఐపీఎల్ అయ్యింది, వరల్డ్ కప్ అయ్యింది. వరల్డ్ కప్ అయ్యాక టీమ్ ఓనర్లు, ఐపీఎల్ కౌన్సిల్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోరు. ఆ మీటింగ్లో మెగా ఆక్షన్ పెడదాం ఈసారి అని చెప్పి ప్లాన్. అరే అట్లెట్లా మెగా ఆక్షన్ పెడతారు? లాస్ట్ టైం మెగా ఆక్షన్లో మేము మంచిగా కొనకపోతే మధ్యలో ఉన్న మినీ ఆక్షన్లలో మంచిగా కొనుక్కొని ఒక టీమ్ కోర్ బిల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మెగా ఆక్షన్ అంటే మా క్లాస్ కదా అని వాళ్ళు. మేము ఎన్నిసార్లు హృదయాలే గెలుచుకోవాలి, కప్పన గెలుస్తాం కదా, మీరు పోయి హృదయాలు గెలుచుకోపోండి అలా లొల్లిళ్ళు అయ్యి ఎవరిదాడు వెళ్ళిపోయారు. బీసీసీఐ తడిగుట్టేసుకొని వండుకుంది. పైసలతో చేసే బిజినెస్ ఆయే, ఎట్లా వదులుకుంటారు? అందుకే అందరికీ నచ్చేటట్టు కొన్ని రూల్స్ వేసి మన ముందుకి వచ్చారు. అసలు మెగా ఆక్షన్ అంటే ఏంటి? అస్సలు రిటెన్షన్ అంటే ఏంటి? రిటెన్షన్ అంటే ఏం లేదు, మీకు కావాల్సిన ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడం, మీ దగ్గరనే పెట్టుకొని వాళ్ళకు మీరు ముందే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని ఆప్షన్లోకి పంపించకుండా మీ దగ్గరనే పెట్టుకోవడం రిటెన్షన్. కానీ మీరు అందరినీ పెట్టుకోలేరు కదా, కొంతమందినే పెట్టుకుంటాం. మిగతా వాళ్ళందరినీ ఒక పూల్లోకి పంపిస్తాం. ఆ పూల్ చాలా పెద్ద పూల్ అవుతుంది కదా, దాన్నే మెగా ఆక్షన్ అంటారు. సో ఈ మెగా ఆక్షన్లో ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, ఓవర్కి 6 balls ఉన్నట్టు 6 members రిటైన్ చేయొచ్చు. అంటే సగం టీంని ముందే సెట్ చేసుకొని పెట్టుకోవడం, కోర్ని బిల్డ్ చేసుకొని పెట్టుకోవడం. ఫ్రాంచైజెస్కి ఇంతకు మించి శుభవార్త ఏం కావాలి? ఈ రిటెన్షన్లో కొంతమంది ఇండియన్స్ని తీసుకోవాలి, కొంతమంది ఫారినర్స్ తీసుకోవాలి, అలా ఏం లేదు. ఎంతమందినని వేసుకో, కానీ మ్యాక్సిమం 6 members. ఆ 6 membersలో ఒకరు అన్క్యాప్డ్ అయి ఉండాలి, మిగతా వాళ్ళందరూ క్యాప్డ్ అయి ఉండాలి. అన్క్యాప్డ్ అంటే నేషనల్ టీమ్కి ఆడినవాడు అయి ఉండాలి, కానీ ఇంటర్నేషనల్ స్టేజ్లో ఇండియా కోసమన్నా వాళ్ళ నేషనల్ టీం కోసమన్నా ఆడనివాడు అయి ఉండాలి. రిటెన్షన్స్ ఎలా ఉండొచ్చు అంటే 6 members రిటైన్ చేసుకోవచ్చు, లేదా 5+1, 5 రిటెన్షన్ చేసి 1 ఆర్టీఎం యూజ్ చేయడం. ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్. రైట్ టు మ్యాచ్ అంటే ఒక టీంతో ఆల్రెడీ ఆడిన మెంబర్ని మెగా ఆక్షన్లో వదిలేశాక వేరే టీం కొనుక్కుంటే వీళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డ్ యూజ్ చేయొచ్చు. రైట్ టు మ్యాచ్ కార్డ్ యూజ్ చేస్తే ఆ అమౌంట్కి ఆ ప్లేయర్ ప్రీవియస్ టీంకి వచ్చేసినట్టే. అలా 5+1 అన్నా చేసుకోవచ్చు, లేకపోతే 4+1 అన్నా చేయొచ్చు, 3 and 3 రైట్ టు మ్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 members రిటైన్ చేసి 4 రైట్ టు మ్యాచ్, లేదా 5 members ఆర్టీఎంలో తీసుకోవడము, లేకపోతే 6 members ఆర్టీఎం యూజ్ చేసి తీసుకోవడము, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక్క ప్లేయర్ అయినా అన్క్యాప్ ప్లేయర్ అయి ఉండాలి, అదొక్కటి చూసుకుంటే చాలు. సెకండ్ రూల్ లాస్ట్ టైం 100 crores ఉండే టోటల్ పర్స్, ఈసారి పర్స్ అమౌంట్ 120 crores పెరిగింది. ఇంకా మనీ పెరిగితే తెలిసిందే కదా, బిడ్లు కూడా పెరుగుతాయి, ప్లేయర్స్ ఫుల్ దిల్ ఖుష్ అయిపోతారు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఈ రూల్ ఏంటంటే ప్రతి ప్లేయర్కి లైక్ 12 members ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి 12 members 7.5 lakhs మ్యాచ్ ఫీ ఇస్తున్నారు. ఈ మ్యాచ్ ఫీ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లేయర్ని బేస్ ప్రైస్కి కొంటారు, 20 lakhs అనుకుందాం. తను మంచిగా ఆడితే 20 lakhs డజంట్ యాడ్ ఇనఫ్ కదా, అందుకు అట్లీస్ట్ ఇలా తను 14 matches ఆడితే తనకి అట్లీస్ట్ 7.5 అలా మ్యాచ్ మనీ వస్తూ అట్లీస్ట్ 1 crore రూపాయల వరకు వెళ్తాడు అని చెప్పి పెట్టింది. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. వీ నీడ్ టు అప్రిషియేట్ ద మైండ్ బిహైండ్ దిస్. పక్కా నిజంగా హ్యాట్స్ ఆఫ్. రూల్ నెంబర్ 4. ఎవరైతే ఓవర్సీస్ ప్లేయర్ మెగా ఆక్షన్కి రావట్లేదో వాళ్ళకి మినీ ఆక్షన్కి వచ్చే అధికారం లేదు, అర్హత లేదు.
ఇది ఎందుకంటే కొంతమంది మినీ ఆక్షన్‌లకే వచ్చి డైరెక్ట్ ఎక్కువ పైసలు తీసుకొని వెళ్ళిపోతారు కదా! అట్లాంటి ప్లేయర్స్‌ని అడ్డుకోవడానికి ఈ రూల్ తెచ్చారు. రూల్ నంబర్ 5. ఇప్పుడు ఒక ప్లేయర్ ఆడతా అని చెప్పి ఆక్షన్‌లోకొచ్చి తక్కువ మనీ వస్తే ఆక్షన్‌లో తనకి డిసప్పాయింట్ అయ్యి నేను ఆడా అని చెప్పి ఏదో ఒక సొల్లు రీజన్‌లు చెప్పి వెళ్ళిపోతారు కదా! అలా చెప్తే ఈసారి నుంచి 2 ఇయర్స్ ఐపీఎల్ నుంచి బ్యాన్ ఉంటది. అండ్ ఇది చాలా అవసరం. ఎందుకంటే కొంతమందిని చూసాము ప్రీవియస్‌గా తక్కువ పైసలు వచ్చినాయని చెప్పి ఐపీఎల్‌కి వాల్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సో ఇవి ఈ 5 రూల్స్ మెయిన్ రూల్స్. ఇంకా ఎవ్రీ టీమ్ రిటెన్షన్, అసలు కరెక్ట్ రిటెన్షన్ పాలసీ ఎలా స్ట్రాటజైజ్ చేస్తారో అన్నిటి గురించి మాట్లాడదాం. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే కొత్తగా పెట్టాను. ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.